ఈరోజుటి మురళిలో మీరు జ్ఞాన స్నానం చేయకుండా దేవతలుగా కాలేరు అన్నారు. మానస సరోవరంలో మునిగితే దేవతలుగా తయారవుతామని అంటారు, కానీ వాస్తవంగా ఇది జ్ఞాన స్నానం యొక్క విషయము అన్నారు. బాబా మనకి వైరాగ్యం కలిగించారు. ఈ కళ్ళతో ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో ఈ పాత ప్రపంచం, దీన్నంతటినీ కూడా మీరు మర్చిపోవాలి. చూస్తూ చూడకుండా ఉండే అభ్యాసం చేయండి అన్నారు. అలాగే బాబా అన్నారు, మీరందరూ సీతలు, నేనే మీ యొక్క రాముణ్ణి, మీ అందరినీ రావణుడి చెర నుండి విడిపించటానికే నేను వచ్చాను అని. ఇది 30th ఆగస్టు మురళి. मीठे बच्चे, तुम्हें खुशी होनी चाहिए कि दुख हरने वाला बाबा हमें सुख धाम में ले जाने आया है. हम स्वर्ग के परिजादे बनने वाले हैं. మధురమైన పిల్లలు, మీకు చాలా సంతోషం ఉండాలి. దుఃఖాలను హరించేటువంటి తండ్రి మమ్మల్ని సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చారు. మేము స్వర్గం యొక్క దేవతలుగా తయారయ్యేవారిమి. మధురమైన పిల్లలు, మీకు చాలా సంతోషం ఉండాలి. దుఃఖాలను హరించేటువంటి బాబా మనల్ని సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చారు. స్వర్గంలో దేవతలుగా తయారు చేస్తూ ఉన్నాం. బాబానే ఈ జ్ఞానంతో మనల్ని స్వర్గంలో దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు. బాబా ప్రతిసారి నేను తీసుకెళ్లేందుకు వచ్చాను అంటారు. అంటే ఇదంతా దుఃఖధామం, రావణ రాజ్యం పరాయి రాజ్యంగా మారింది. కాబట్టి బాబా పదే పదే గుర్తు చేయిస్తారు, నేను ఎందుకు వచ్చాను, మిమ్మల్ని పావనంగా చేసి తీసుకెళ్ళడానికి, సుఖధామానికి తీసుకొని వెళ్ళడానికి, ఇంటికి తీసుకెళ్ళడానికి అంటారు. ప్రశ్న, बच्चों की किस स्थिति को देखते हुए बाप को चिंता नहीं होती, क्यों? పిల్లల యొక్క ఎటువంటి స్థితిని చూసినా కూడా బాబాకు చింత కలగదు, ఎందుకు? జవాబు, कोई कोई बच्चे फर्स्ट क्लास खुशबूदार फूल है, कोई में जरा भी खुशबू नहीं है. కొంతమంది పిల్లల్లో ఫస్ట్ క్లాస్ సుగంధభరితమైనటువంటి పుష్పంలాగా ఉన్నారు, కొందరిలో అసలు సువాసనయే లేదు. కొంతమంది పిల్లలు ఫస్ట్ క్లాస్ సుగంధభరితమైన పుష్పాలుగా ఉంటే కొందరిలో అసలు సుగంధమే లేదు. కోయికి అవస్థ బహుత్ అచ్చి रहती, कोई माया के तूफानों से हार का लेते. కొందరి స్థితి చాలా బాగుంటుంది, కొందరి స్థితి మాత్రం మాయ తుఫాన్లతో ఓడిపోతూ ఉంటారు. ये सब देखते हुए भी बाप को चिंता नहीं होती. ఇవన్నీ చూస్తూ ఉన్నా కూడా బాబాకు చింత కలగదు. क्योंकि बाप जानते हैं ये सत्युग की राजधानी स्थापन हो रही है. ఎందుకంటే బాబాకు తెలుసు ఇక్కడ సత్యయుగం యొక్క రాజధాని స్థాపన జరుగుతూ ఉంది అని. फिर भी बाप शिक्षा देते हैं, बच्चे जितना हो सके याद में रहो. అయినప్పటికీ బాబా శిక్షణని ఇస్తూ ఉంటారు, పిల్లలు వీలైనంత వరకు నా స్మృతిలో ఉండండి అని. మాయాకే తుఫానోన్సే డరో నహి, మాయా తుఫాన్లతో భయపడకండి. బాబా పిల్లలకి శిక్షణని ఇస్తూ ఉన్నారు, మీరు మాయా తుఫాన్లతో భయపడకండి, ఎంత వీలైతే అంతగా నా స్మృతిలో ఉండండి అని. ఇక్కడ పిల్లల ఏదైనా స్థితిలో అప్స్ అండ్ డౌన్స్ కనిపించినా, సరిగ్గా జ్ఞానాన్ని తీసుకోకపోయినా శివబాబా స్థాపించే రాజధానిలో అన్ని రకాల వారు ఉపయోగపడతారు. ఎలాంటి వారైనా కూడా వచ్చేస్తారు, నంబర్ వారీగా పదవులను తీసుకుంటారు. అందుకే కొందరు జ్ఞానాన్ని పంచుతూ జ్ఞాన సుగంధాన్ని అందించే వారిగా ఉంటే, కొందరు అస్సలు ఏమాత్రం జ్ఞాన సుగంధం లేకుండా ఉంటారు. ఓం శాంతి.
మధురాతి మధురమైన అనంతమైన తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు కూర్చోబెట్టి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇదైతే మీకు అర్థమవుతుంది కదా, బాబా చాలా మధురాతి మధురమైన తండ్రి. శిక్షణని ఇస్తున్నారు కాబట్టి మధురాతి మధురమైన టీచర్ అని కూడా అనవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు ఇది గుర్తుంచుకోవాలి, చాలా మధురాతి మధురమైన తండ్రి శివబాబా అని. వారి నుండి స్వర్గం యొక్క వారసత్వం మనకి లభిస్తుంది. ఇక్కడైతే మీరు వేశ్యాలయంలో కూర్చున్నారు, బాబా ఎంత మధురమైన వారు. వారు సంతోషంతో వారిని మీరు జ్ఞాపకం చేయాలి. మీకు హృదయం నుండి వారు నాకు చదివిస్తున్నారు, వారే నా తండ్రి అని ఆ సంతోషం కలగాలి. హృదయంలో ఆ సంతోషం లేదు అంటే తప్పకుండా ఇంకా బాబాను పూర్తిగా అర్థం చేసుకోలేదని అర్థమవుతుంది. బాబా అర్థకల్పం కోసం మనల్ని సుఖధామానికి తీసుకెళ్తూ ఉన్నారు, దుఃఖాలను హరిస్తూ ఉన్నారు. మరి ఒకటేమో శివబాబా మనకి తండ్రి, రెండోది టీచర్గాను అయి చదివిస్తున్నారు, మొత్తం సృష్టి చక్రం యొక్క రహస్యాలని అర్థం చేయిస్తున్నారు. ఇలా ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంకెవరు అర్థం చేయించలేరు. చక్రం ఎలా తిరుగుతుంది, 84 జన్మలు ఎలా తీసుకుంటారు, మొత్తం బాబా నా చిటికలో చెప్పేస్తారు. చెప్తేమే ఒక సెకండ్లో చెప్పేస్తారు. తర్వాత బాబా మనల్ని తోడుగా కూడా తీసుకెళ్తారు. ఇక్కడ ఉండేదేమీ లేదు అంటున్నారు. ఉండాలని ఉందా? ఇంకా ఆత్మలందరినీ బాబా తీసుకెళ్ళడానికే వచ్చారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి అంటారు. చాలా గడిచిపోయింది, కొద్దిగానే మిగిలి ఉంది అని. మరి చాలా కొద్ది సమయమే ఉంది. అందుకే వెంటనే చాలా త్వరగా మీరు నన్ను జ్ఞాపకం చేయండి. అప్పుడు మీ జన్మాంతరాల యొక్క పాపాల బరువు ఏదైతే జమ అయి ఉందో అది సమాప్తమవుతుంది. పాపాలన్నీ కూడా బాగా కూడబెట్టుకొని ఉంచుకున్నారు. పాపాలన్నింటిని ఇప్పుడు కంప్లీట్గా సమాప్తం చేసుకోవాల్సిన సమయం ఇది. భలే మాయ యుద్ధం అయితే నడుస్తుంది, మీరు నన్ను జ్ఞాపకం చేస్తారు. మాయనేమో స్మృతి నుండి మిమ్మల్ని తొలగిస్తూ ఉంటుంది. ఇది కూడా బాబానే చెప్తున్నారు, మాయ ఎలా అటాక్ చేస్తుంది అనేది. అందుకే మీరేమీ ఆలోచించకూడదు. ఎన్ని సంకల్ప వికల్పాలు తుఫాన్లు వచ్చినా కూడా రాత్రంతా కూడా సంకల్పాలతో నిద్రనే ఎగిరిపోతుంది. అయినా కూడా భయపడవద్దు, సాహసవంతులుగా కావాలి. బాబా అంటారు, అలా సంకల్ప వికల్పాలు వస్తాయి, అవి మాయ పరీక్షలు. స్వప్నాలు కూడా చాలా చెడుగా వస్తాయి, కానీ ఈ విషయాలతో మీరు భయపడకూడదు. యుద్ధ మైదానం కదా, ఇవంతా వినాశనం అయ్యేవే ఉన్నాయి. మీరు యుద్ధం చేస్తున్నారు మాయను జయించాలి అని. బాకీ ఇస్మే కోయి శ్వాస ఆది బంద్ నహీ కర్నా హై. మాయతో యుద్ధం ఇది, అంతేకాని ఇందులో మాయను గెలుచుకునేందుకు మీరు శ్వాస ఆపుకునేటువంటి అవసరం ఏమీ లేదు అంటున్నారు. అంటే ముక్కు మూసుకొని సమాధి స్థితిలోకి వెళ్ళాలి, అటువంటివి ఏమీ అవసరం లేదు. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో అప్పుడు శ్వాస నడుస్తుంది. ఇందులో శ్వాస మూసుకునేటువంటి అవసరం ప్రయత్నం చేయకండి అంటున్నారు. అవసరమే లేదు అలా. హఠయోగంలో అయితే ఇటువంటి కష్టాలన్నీ ఉంటాయి. హఠయోగంలో ఇంతసేపు శ్వాస ఆపుకొని ఈ ఆసనంలో ఉండాలి అని ఇలాంటివి ఉంటాయి. కానీ రాజయోగం, సహజ యోగం, దీంట్లో అటువంటివి ఏమీ అవసరం లేదు. బాబాకు అనుభవం హే, బ్రహ్మ బాబాకు అనుభవం ఉంది. కొద్దిగా నేర్చుకునేవారు, కానీ అంత తీరిక ఉండేది కాదు. ఈ విధంగా ఈ రోజుల్లో మీరు ఏమంటారు, జ్ఞానం చాలా బాగుంది కానీ నాకు తీరిక ఎక్కడ ఉంటుంది అని అంటారు. ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి, నేను ఎక్కడ సమయం తీయగలుగుతానో, నా వల్ల కాదని అంటారు. మరి ఇప్పుడు బాబా మనతో చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఒకటేమో తండ్రిని జ్ఞాపకం చేయండి మరియు చక్రాన్ని జ్ఞాపకం చేయండి. బస్ అంతే. క్యా డిఫికల్ట్ హే? ఇదేమైనా కష్టమా? సత్యత్రేతాయుగాలలో వీరి రాజ్యం ఉండేది. తర్వాత లక్ష్మీనారాయణల రాజ్యం తర్వాత ఇస్లామీలు, బౌద్ధీలు అందరి వృద్ధి జరుగుతూ వచ్చింది. ఇక్కడ దేవతా ధర్మమాత్మలు తమ ధర్మాన్ని మర్చిపోయారు.
స్వయాన్ని దేవీ దేవతగా చెప్పుకోవట్లేదు, ఎందుకంటే అపవిత్రంగా అయిపోయారు. దేవతలైతే పవిత్రంగా ఉండేవారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మళ్ళీ వారు హిందూ అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. వాస్తవంగా హిందూ ధర్మం అంటూ లేదు, హిందుస్థాన్ అనే పేరు ఉంది. హిందుస్థాన్లో ఉండేవారిని హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా అయితే ఈ భూమి పేరు భారత భూమి. ఇది భారత్ అని పిలవాలి దీన్ని, కానీ దీన్ని కూడా హిందుస్థాన్ అని పిలుస్తున్నారు. భారతదేశం చాలా సుసంపన్నమైన దేశంగా ఉండేది. అంటారు కదా, భారత మాతలకు జయము అని, వందే మాతరం అని అంటారు. మరి బాబా ఏమంటారంటే, హిందుస్థాన్ అనేది కేవలం మాతలది మాత్రమేనా? కేవలం మాతలకి వందే మాతరం అని అన్నారు. మరి భారతదేశంలోని మాతలకి అంత వందనము, అంత గొప్పగా మహిమ ఎందుకు జరిగింది? భారతదేశంలో అయితే దేవీ దేవతలు ఇద్దరి రాజ్యం నడిచేది కదా. దేవీలు ఉండేవారు, దేవతలు ఉండేవారు. భారత్ మహిమ చాలా గొప్పగా ఉంది. బాబా పిల్లలందరికీ నేర్పిస్తూ ఉన్నారు, నన్ను ఎలా జ్ఞాపకం చేయాలి, నన్ను జ్ఞాపకం చేసే విధి ఇది అని. బాబా వచ్చింది అందరినీ ఇంటికి తీసుకొని వెళ్ళడానికి. ఎవరిని తీసుకెళ్తారు మరి అందరినీ అంటే? ఆత్మలని. ఎంతెంత మీరు నన్ను జ్ఞాపకం చేస్తారో అంతగా మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. పవిత్రంగా అయిపోయిన తర్వాత ఇంకా శిక్షలేమీ పొందరు. ఒకవేళ శిక్షలను పొందుతున్నారు అంటే పూర్తి పవిత్రంగా కాలేదు, దాంతో పదవి కూడా తగ్గిపోతుంది. అందుకే ఎంత బాబా స్మృతిలో ఉంటే అంతగా వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. కొందరు పిల్లలు ఉన్నారు, అస్సలు బాబాని జ్ఞాపకం చేయరు, విసిగిపోయి వదిలిపెట్టేస్తారు, యుద్ధమే చేయరు. ఇంకా అంటే ఇన్నిసార్లు మాయతో ఓడిపోతున్నాను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను అని వదిలేస్తారు. ఇటువంటి వారు కూడా ఉన్నారు. ఇంకప్పుడు ఏమనుకుంటారు, రాజధాని స్థాపన జరుగుతుంది, ఇలాంటి వారు కూడా ఏదో ఒక పదవిలో ఏదో ఒక చిన్న దాంట్లో అయినా సెట్ అయిపోతారు అని ఫెయిల్ కూడా అవుతూ ఉంటారు. పేద ప్రజలు కూడా కావాలి కదా, భలే అక్కడ దుఃఖమైతే ఉండదు, కానీ పేదవారు, షావుకారులు, ఇలా అన్ని రకాల స్థితిగతుల వారు ఉంటారు కదా. ఇది కలియుగం. ఇక్కడ షావుకారులకు పేదవారికి రెండిటికి ఇద్దరికీ దుఃఖమే ఉంది. షావుకారులైనా దుఃఖపడుతున్నారు, పేదవాళ్ళైనా దుఃఖపడుతూ ఉన్నారు. అక్కడైతే పేదవాళ్ళైనా షావుకారులైనా సుఖం పొందుతారు, కానీ పేద గొప్ప ఈ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. మీరు మాకన్నా సంపన్నులు అని ఈ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా ఇతరులను చూసినప్పుడు. దుఃఖం అయితే ఉండదు అక్కడ, కానీ నెంబర్ వారీగా ఉంటారు. ఎలాంటి రోగం ఉండదు, ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ దుఃఖధామాన్ని మరిచిపోతున్నారు. సత్యుగంలో మీకు అసలు దుఃఖం అనేదే తెలియదు. దుఃఖధామం, సుఖధామం యొక్క స్మృతి ఇప్పుడు బాబా కలిగిస్తూ ఉన్నారు. సత్యుగంలో అయితే ఈ నాలెడ్జ్ ఉండదు. మనుషులు అంటారు స్వర్గం ఒకప్పుడు ఉండేది అని. మరెప్పుడు ఉండేది, ఎలా ఉండేది, ఏమీ తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో స్వర్గం యొక్క వర్ణన చేస్తూ ఉంటారు. లక్షల సంవత్సరాల విషయం అయితే ఎవరికీ గుర్తు రాకపోయేది కదా. బాబా అంటారు, నిన్నటి వరకు మీరు చాలా సుఖంగా ఉండేవారు, మళ్ళీ రేపు అంత సుఖాన్ని పొందుతారు. మరి ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా పుష్పాలని చూస్తూ ఉంటారు. వీళ్ళు చాలా మంచి పుష్పంగా ఉన్నారు, వీళ్ళు ఎంత శ్రమ చేస్తున్నారు అని. కొందరైతే స్థిరంగా ఉండరు, కొందరు రాతి బుద్ధిలాగా ఉంటారు. బాబాకు ఏ పిల్లల్ని చూసినప్పుడు కూడా చింత కలగదు, కాకపోతే అర్థం చేసుకుంటారు, పిల్లలు త్వరగా చదువుకొని షావుకారులుగా అవుతే బాగుంటుంది, వీళ్ళకి నేను మంచిగా చదివించాలి, ఇంకా బాగా చెప్పాలి, వీళ్ళు మంచి ఉన్నత పదవిని పొందాలి అని బాబా కనిపిస్తుంది. అంతే తప్ప బాబా పిల్లల్ని చూసి చింతించడం అలాంటిది ఉండదు. పిల్లలుగా అయ్యారు కదా, కావున తొందరగా చదువుకొని చురుకుగా అవ్వాలి అని తండ్రికి ఉంటుంది. చదువుకోవాలి, చదివించాలి అని బాబా అంటారు. కొందరు పిల్లలు మాత్రం ఎలాంటి పుష్పాలుగా ఉంటారంటే అసలేమీ సుగంధం ఉండదు. తండ్రి అయితే చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది చైతన్యమైనటువంటి పుష్పాల పూల తోట, చైతన్యమైనటువంటి పుష్పాల యొక్క తోట.
పుష్పాలను చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది కదా. పిల్లలు స్వయం కూడా అంటారు, బాబా మమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేస్తున్నారు, స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు అని. మరి తండ్రిని జ్ఞాపకం చేస్తేనే పాపాలు తొలగిపోతాయి. పాపాలు తొలగిపోతేనే పావనంగా అవుతారు, పావనంగా అవుతేనే స్వర్గానికి వెళ్తారు. ఎంత కనెక్షన్ ఉంది. లేకపోతే శిక్షల్ని పొంది పదవిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇంకప్పుడు దాన్ని ఏమంటారు, మాని ఔర్ మోచరా. మాని ఔర్ మోచరా అంటే రొట్టె ముక్క పెట్టడం, కానీ బాగా దెబ్బలు కొట్టి అప్పుడు పెట్టడం. దాంతో ఇచ్చినా కూడా తినబుద్ధి అవుతుందా వాళ్ళకి? అదేమైనా సంతోషాన్ని కలిగిస్తుందా? కలిగించదు. అలాగే అవుతుంది. బాగా శిక్షలు పొంది ఏదైనా చిన్న చితక పదవి పొందినా కూడా అందులో ఏం బాగుంటుంది అంటున్నారు. బాబాను మీరు ఎలా జ్ఞాపకం చెయ్యాలి అంటే జన్మ జన్మాంతరాల పాపాలు కట్ అయిపోవాలి. చక్రాన్ని తెలుసుకోవాలి కూడా. చక్రం తిరుగుతూ ఉంది, ఇది ఎప్పుడూ ఆగిపోదు. పేను మాదిరిగా నడుస్తూ ఉంటుంది. పేను నిదానంగా నడుస్తుంది కదా. ఈ అనంతమైన డ్రామా కూడా నిదానంగా నడుస్తుంది. టిక్ టిక్ అని తిరుగుతూనే ఉంటుంది. 5000 సంవత్సరాలలో ఎన్ని క్షణాలు ఉంటాయి అంటే ఎన్ని సెకండ్స్ ఉంటాయి, ఎన్ని గంటలు ఉంటాయి, ఎన్ని రోజులు ఉంటాయి. సంవత్సరాలు అయితే బాబా చెప్పేశారు, కానీ మిగతావన్నీ క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక అన్నయ్య మొత్తం క్యాల్కులేషన్స్ చేసి బాబాకు పంపించారంట. లక్షల సంవత్సరాల విషయము అని ప్రపంచంలో చెప్పుకుంటున్నారు, కానీ లక్షల సంవత్సరాలదైతే ఎవ్వరూ లెక్క తీయలేరు. ఇప్పుడు 5000 కాబట్టి ఈజీగా మనం 5000 ఇంటూ 365 days వేయొచ్చు. తర్వాత ఆ వచ్చిన క్యాల్కులేషన్తో ఇంటూ 24 hours వేయొచ్చు. ఇంటూ 12 months డేస్ క్యాల్కులేట్ చేసేసాం కాబట్టి ఇంటూ 24 hours వేయచ్చు. అలా క్యాల్కులేట్ చేస్తూ ఒక రోజుకి ఎన్ని నిమిషాలు అయితే ఉంటాయో, ఎన్ని సెకండ్స్ ఉంటాయో వాటిని కూడా మళ్ళీ వాటితో మల్టిప్లై చేసి మొత్తం లెక్క క్లియర్గా రాయవచ్చు. ఈజీ, అది క్యాల్కులేటర్ చేసే పని. అది చాలా ఈజీగా దీన్ని మనము ఎవరికైనా కూడా చెప్పవచ్చు. కానీ లక్షల సంవత్సరాలు అంటే ఎన్ని లక్షలు అనేది ఒక క్లారిటీ లేదు. ఎన్ని లక్షలు అనేటువంటిది ముందు ఉంటే తర్వాత అయినా క్యాల్కులేట్ చేయవచ్చు, కానీ అలాంటి లెక్కలు ఎవరూ తీయలేరు అని బాబా చెప్తున్నారు. ఇక్కడ తండ్రి పిల్లలు కూర్చొని ఉన్నారు. బాబా ఒక్కొక్కరిని చూస్తూ చెప్తున్నారు, ఈ తండ్రిని జ్ఞాపకం చేయండి. ఎంత జ్ఞానం తీసుకున్నారు మీరు, ఇతరులకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ బాబా చూస్తూ ఉంటారు పిల్లలలో. ఉన్నదైతే చాలా సహజమైన విషయం, కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వటం. బ్యాడ్జ్ అయితే పిల్లలైన మీ వద్ద ఉంది కదా. చెప్పండి, వీరు శివబాబా. కాశీకి వెళ్ళినట్లయితే శివబాబా అని అలా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అంటే శివుణ్ణి బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు, శివుణ్ణి పిలుస్తూ ఉంటారు. అక్కడ కాశీలో చాలా రకాల వాళ్ళు ఉంటారు. అలా గుండె మీద బాగా బాదుకుంటూ కూడా ఆర్తనాదాలు చేస్తూ కూడా పిలుస్తూ ఉంటారు. కొందరైతే తనని తాను పనిష్ చేసుకుంటూ పిలుస్తూ ఉంటారు. మీరు శాలిగ్రాములుగా ఉన్నారు. ఆత్మ పూర్తిగా చిన్న సితారాగా ఉంది. ఆత్మలో మొత్తం పాత్ర ఇమిడి ఉంది. ఆత్మ అరిగిపోవడం, పెరిగిపోవడం, తరిగిపోవడం అలాంటిది ఉండదు. ఆత్మ ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఆత్మ అయితే అవినాశి. దీనిలో డ్రామాలో పాత్ర ఇమిడి ఉంది. ఆత్మలో డ్రామానుసారంగా పాత్ర మొత్తం నిండి ఉంది. ఒక వజ్రము చాలా గట్టిగా ఉంటుంది. వజ్రం కన్నా చాలా పవర్ఫుల్గా ఉండేటువంటి రాయి ఇంకేదీ లేదు. వజ్రం కూడా సానపట్టక ముందు ఒక రాయిలాగే అనిపిస్తుంది, కానీ అది చాలా గట్టిగా ఉంటుంది. దాన్నంత ఈజీగా ఎవరు బ్రేక్ చేయలేరు. జౌహరీ లోగ్ జాన్తే హై. వజ్రాల వ్యాపారస్తులకైతే ఈ విషయాలు తెలుసు. ఆత్మ గురించి మీరు ఆలోచించండి. మరి ఆత్మ ఎంత చిన్నది. ఆత్మ ఇంకా స్ట్రాంగ్ వజ్రం లాంటిది. దాన్ని అసలు ఎవరు బ్రేక్ చేయలేరు.
ఆత్మ దేనితోనూ కట్ అవ్వబడదు. వజ్రాన్నైనా కటింగ్ చేయడానికి మెషినరీస్ ఉన్నాయి, కానీ ఆత్మనైతే ఎవరు కట్టే చేయలేరు. కానీ ఎంత పాత్ర ఇమిడి ఉంది ఆత్మలో, అది ఎప్పుడు కూడా అరిగిపోదు. ఈ ప్రపంచంలో ఇంకొకరు ఎవరిని కూడా తండ్రి, టీచర్, సద్గురు అని అనలేం. అలా ఇంకే ఆత్మ కూడా ఉండదు. ఒక్క పరమాత్మ తండ్రిని మాత్రమే తండ్రి, టీచర్, సద్గురు అని అంటాం. వీరే అనంతమైన తండ్రి, టీచర్, అందరికీ శిక్షణని ఇస్తూ ఉన్నారు. మనాభవ బాబా మనతో కూడా చెప్తున్నారు, ఏ ధర్మం వారు కలిసినా సరే మీరు అల్లాని జ్ఞాపకం చేయండి, లేదా భగవంతుని జ్ఞాపకం చేయండి, గాడ్తో మీ కనెక్షన్ని పెట్టుకోండి అని చెప్పండి. వారి భాషలో వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఆత్మలందరూ పరస్పరం సోదరులుగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి శిక్షణని ఇస్తూ ఉన్నారు. నిరంతరం జ్ఞాపకం చేయండి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. బాబా పతిత పావనుడు. ఎవరు చెప్తున్నారు ఇది? ఆత్మనే. మనుషులైతే పాడుతూ ఉంటారు, కానీ అర్థం తెలియదు వారికి. బాబా చెప్తున్నారు, మీరందరూ సీతలు, నేను మీ రాముణ్ణి, భక్తులందరికీ సద్గతిని ఇచ్చే దాతను నేనే, అందరి సద్గతి చేస్తూ ఉన్నాను. మిగతా అందరూ ముక్తిధామానికి వెళ్తారు. సత్యుగంలో ఇంకొక ధర్మమే ఉండదు, కేవలం మనమే ఉంటాం. ఎందుకంటే మనమే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఎన్ని లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి. ఎంత పెద్ద ప్రపంచం ఇది. ఏవేవో వస్తువులు ఉన్నాయి. ఇవేవి కూడా మళ్ళీ ఉండేది లేదు. వినాశనంలో అన్నీ సమాప్తం అయిపోతాయి. కేవలం భారతదేశమే ఉంటుంది. ఈ రైళ్ళు, ఏవైతే రైలు మార్గాలు వేశారో ఇవన్నీ సమాప్తం అవుతాయి. అక్కడ రైళ్ళ అవసరం ఏముంది? సత్యుగంలో ట్రైన్స్ కావాలా? అవసరం లేదు అక్కడ అంటున్నారు. మొత్తం ఏవియేషనే, అంటే మొత్తం ఎయిర్ ఫోర్స్ ద్వారానే రాకపోకలు జరుగుతాయి. పుష్పక విమానాలు ఉంటాయి. చాలా చిన్న నగరం లాగా ఉంటుంది. రైలుతో చాహియే దూర్ దూర్ గావ్ మే జానే కే లియే. రైళ్ళు ఎందుకు అవసరము అంటే చాలా దూరం ప్రదేశాలకి వెళ్ళడానికి అంటున్నారు. సత్యుగం అంతా ఒక చిన్న ఊర్లాగా ఉంటుందంట. అంటే మొత్తం భారతదేశం చిన్నగా ఉంటుంది. అక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చిన్న చిన్న ప్రదేశాలైనా ఇంకేవైనా సరే అందరూ పుష్పక విమానాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అలా రవాణా కోసము రైళ్ళ అవసరమే లేదు అంటున్నారు. బాబా రిఫ్రెష్ కర్ రహే హై. బాబా ఈ విషయాలని చెప్తూ పిల్లల్ని రిఫ్రెష్ చేస్తూ ఉన్నారు. విభిన్న పాయింట్స్ని అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లల కోసం. ఇక్కడ కూర్చున్నారు, మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది. ఎలా అయితే పరంపిత పరమాత్మలో మొత్తం జ్ఞానం ఇమిడి ఉందో మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఆ జ్ఞానాన్ని. అలాగే మీరు కూడా ఇతరులకి అర్థం చేయించాలి. ఉన్నతమైన వారు, శాంతిధామంలో ఉండేవారు, శాంతి సాగరుడైన బాబా మన ఆత్మలందరినీ స్వీట్ హోమ్కి తీసుకెళ్ళేటువంటి వారు. వారు ఆ స్వీట్ హోమ్లోనే ఉండేటువంటి వారు. శాంతి కోసం మనుషులు ఎంత తలగొట్టుకుంటూ ఉన్నారు. సాధువులు కూడా అంటారు మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని. ఏవేవో యుక్తులను రచిస్తూ ఉంటారు. గాయనం ఏమని చేశారు? ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉంటుంది, ఆత్మ స్వధర్మమే శాంతి అని. ముఖ్ హీ నహీ కర్మేంద్రియా హీ నహీ తో జరూర్ శాంతి హీ హోంగి. ఎందుకు ఆత్మ శాంతిగా ఉంటుంది అంటే రీజన్ బాబా చెప్తున్నారు. నోరుందా ఆత్మకి? ఆత్మకి నోరు లేదు, కర్మేంద్రియాలు లేవు. నోరు కర్మేంద్రియాలు దేనికైతే ఉంటాయో అక్కడ శబ్దం. ఆత్మకు కూడా నోరు కర్మేంద్రియాలు పెట్టి ఉంటే ఆ పరంధామంలో కూడా అంతే అల్లరి ఉండేది. లేకపోతే బాబా ముందుగానే మరి శాంతిధామం అనేది ఒకటి ఉండాలి అంటే శాంతిగా ఉండడానికి ఇవేవి ఉండొద్దు, నోరు ఉండొద్దు, ఇంకా లేకపోతే శబ్దాలు. కర్మేంద్రియాలు కూడా లేవు ఆత్మకి, శరీరానికే ఉన్నాయి అన్నీ. ఆత్మల నివాస స్థానం స్వీట్ హోమ్. అక్కడ పూర్తి శాంతిగా ఉంటారు. అక్కడి నుండే మనం వచ్చాం సుఖధామానికి.
ఇప్పుడు ఇది దుఃఖధామం. ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ సుఖధామంలోకి వస్తాం. ఇప్పుడైతే ఈ దుఃఖధామం నుండి ట్రాన్స్ఫర్ అవుతున్నాం. ఎంత సంతోషం కలగాలి, మాకు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, మేము ట్రాన్స్ఫర్ అవుతున్నాం కొత్త ప్రపంచానికి. బాబా పావనంగా చేస్తూ ఉన్నారు. ఎంత పెద్ద ప్రపంచం ఇది. ఇన్ని అడవులు మొదలైనవి ఏవి కూడా అక్కడ ఉండవు. సత్యుగంలో అసలు అడవులే ఉండవు. మొత్తం ప్రతి ప్రదేశం కూడా తోటల్లాగే ఉంటాయి. ఎక్కడ చూసినా అంటే అడవి అని ఇక్కడ మనం దేన్ని అంటాం? అడవని దేన్ని అంటాం మనం? క్రూరమైన మృగాలు ఉండేటువంటి ప్రదేశాన్ని అడవి అంటాం. అక్కడైతే క్రూరమైన మృగాలు ఏవి ఉండవు, అన్నీ సాధు జంతువులుగానే ఉంటాయి. ఇన్ని పర్వతాలు కూడా ఉండవు అంటున్నారు. మన రాజధాని ఉంటుంది. స్వర్గం అంతా ఒక చిన్న మోడల్గా తయారు చేస్తారు. అక్కడ చాలా చిన్నగానే ఉంటుంది మొత్తం స్వర్గం కలిపితే. ఏం జరిగేది? చాలా వండర్ఫుల్ ప్రపంచం అది. వండర్ చూడండి, ఎంత పెద్ద సృష్టి ఇది. ఇక్కడ అందరూ పరస్పరం పోట్లాడుకుంటూ ఉన్నారు. ఫిర్ ఇతనీ సారీ దునియా ఖతం హో జాయేగి. తర్వాత ఇంత పెద్ద ప్రపంచం సమాప్తం అవుతుంది, మన రాజ్యమే ఉంటుంది, ఇదంతా సమాప్తం అవుతుంది. మరి ఇంతమంది ఎక్కడికి వెళ్తారు? సముద్రం లోపలికి, భూమి లోపలికి వెళ్తారా? దీని పేరు గుర్తులు కూడా ఉండవు అంటున్నారు. అంటే సముద్రంలో ఏదైతే వస్తువు పడుతుందో అది లోపలే సమాప్తం అయిపోతుంది. ఒకవేళ నిజంగా ఆత్మలన్నీ సముద్రం లోపలికి వెళ్ళి, సముద్రం లోపల అంటే మనుషులందరూ సముద్రం లోపలికి వెళ్ళిపోతారు, మళ్ళీ పైకి వస్తారు, అలాంటిదేమీ లేదు కదా. సాగర్ హబ్ కర్ లేతా హై. సముద్రము మింగేస్తుంది. తత్వాలు తత్వాల్లో, మట్టి మట్టిలో కలిసిపోతాయి. పంచతత్వాల్లో విలీనం చేసేస్తారు శరీరాల్ని. అంత్యక్రియల ప్రొసీజర్ ప్రకారంగా పంచతత్వాల్లో లీనం చేసేస్తారు. అంత్యక్రియల ప్రొసీజర్లో మొత్తం అన్ని తత్వాలకు ఆహుతి అవుతాయి. శరీరంలో ఉన్నటువంటి భాగాలు కొన్ని నీటి తత్వంలో, కొన్ని అగ్ని తత్వంలో, కొన్ని భూమిలో, కొన్ని వాయువులో అలా కలిసిపోతాయి. ఇది బాబా అన్నారు, తత్వాలన్నీ తత్వాల్లో కలిసిపోతాయి. ఆత్మ పరంధామం నుండి వచ్చింది కాబట్టి పరంధామం ఇంటికి వెళ్తుంది. ఈ ప్రపంచం తమ్ము ప్రధానంగా ఉంది. మళ్ళీ కొత్త సతువు ప్రధానమైన ప్రకృతి ఏర్పడుతుంది. మీకు అక్కడ న్యాచురల్ బ్యూటీ ఉంటుంది. లిప్స్టిక్ మొదలైనవి పెట్టుకునే అవసరం ఏర్పడదు. లిప్స్టిక్ కూడా పెట్టుకునే అవసరం ఉండదు. పిల్లలు మీరు చాలా సంతోషంగా ఉంటారు. స్వర్గంలో దేవతలుగా అవుతున్నారు కాబట్టి ఎంత హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఈ సంతోషం మీకు ఇప్పుడు హృదయపూర్వకంగా ఉండాలి. మరి జ్ఞాన స్నానం చేయకపోతే దేవతగా కాలేరు. ఈ ప్రియుడు చాలా సుందరమైనటువంటి బాటసారి. మరి జ్ఞాన స్నానం చేయకుండా ఇంకొక ఉపాయమే లేదు అంటున్నారు. బాబా అయితే చాలా సుందరమైనటువంటి వారు. ఆత్మలన్నీ నల్లగా మారిపోయాయి. ప్రియుడేమో చాలా సుందరమైనటువంటి బాటసారి. వారే వచ్చి మనల్ని సుందరంగా తయారు చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశించాను, నేనెప్పుడు నల్లగా అవ్వను. మీరు నలుపు నుండి సుందరంగా తయారవుతారు. సదా సుందరంగా ఉన్నది ఒక్క బాటసారి శివబాబానే. వీరు సదా సుందరుడు. ఎవరు సుందరుడు? ఈ బాబా అంటే బ్రహ్మ బాబా నల్లగా తెల్లగా అవుతారు, కానీ శివబాబా మాత్రం నల్లగా అవ్వరు. మీ అందరినీ సుందరంగా తయారు చేసి శివబాబా తోడుగా తీసుకెళ్తారు. మీరు పిల్లలు సుందరంగా తయారై మళ్ళీ అందరినీ సుందరంగా తయారు చేయాలి. బాబా అయితే శ్యామ సుందరుడిగా అవ్వరు. శివబాబా శ్యామ సుందరుడిగా పిలువబడరు, ఎందుకంటే వారు సదా సుందరుడు. వారికి మహిమ ఏమని ఉంది? సత్యం శివం సుందరం అని. గీతలో పొరపాటు చేసేశారు. తండ్రికి బదులుగా శ్రీకృష్ణుడి పేరును వేశారు. దీన్ని ఏమంటారంటే మేజర్ మిస్టేక్ అంటారు. ఏకజ్బూల్ అంటున్నారు. మేజర్ మిస్టేక్ ఇది. మొత్తం విశ్వాన్ని సుందరంగా తయారు చేసేటువంటి శివబాబాకు బదులుగా స్వర్గం యొక్క మొదటి సుందరమైన రాజకుమారుడైన శ్రీకృష్ణుని పేరును వేసేశారు.
వాళ్ళకి అసలు తెలుసా పరమాత్మ ఎవరు అని? భారతదేశాన్ని ఇంత సుందరంగా తయారు చేసింది ఎవరు అని? వాళ్ళు ఏమనుకుంటున్నారు? 40,000 సంవత్సరాల తర్వాత స్వర్గం మళ్ళీ తయారవుతుంది అని. మీరేమంటారు? కల్పం అంటే 5,000 సంవత్సరాలే. 5,000 సంవత్సరాలు ఇప్పుడు చివరికి వచ్చేసాయి, కాబట్టి ఇప్పుడు స్వర్గం ఎంతో దూరంలో లేదని మీరు చెప్తారు. బాబా ఆత్మలతో మాట్లాడుతున్నారు. నేను మీ అందరి కోసం అర్ధకల్పం యొక్క ప్రియుణ్ణి. మీరు నన్నే పిలుస్తూ వచ్చారు. ఓ పతిత పావన రండి, వచ్చి ఆత్మలందరినీ ప్రేయసీలను పావనంగా చేయండి అని. మరి వారి మతం పైన నడవాలి, శ్రమ చేయాలి. బాబా ఏం వ్యాపారం చేయకూడదు, మానేసేయండి అనట్లేదు. అవన్నీ మీరు చేసుకోండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ భార్య పిల్లల్ని అందరినీ సంభాలన చేస్తూ కూడా మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. ఎందుకంటే నేను పతిత పావనుడను. పిల్లల్ని సంభాలించండి, కానీ మిగతా సమయం ఏదైతే మిగులుతుందో ఆ సమయంలో బాబా స్మృతిలో ఉండండి. బాబా పరిచయాన్ని అందరికీ ఇవ్వండి. పిల్లల్ని సంభాలించండి, కానీ కొత్తగా పిల్లల్ని రచించకండి అంటున్నారు. చాలు, ఉన్న వాళ్ళని చూసుకోండి, లేకపోతే వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఉండి కూడా అందరినీ మర్చిపోయి ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో కళ్ళకు కనిపిస్తున్నదంతా వినాశనం అయ్యేదే ఉంది. శరీరాలన్నీ సమాప్తం అవుతాయి. ఇప్పుడు మీరు బాబా స్మృతితో ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. అప్పుడు శరీరం కూడా కొత్తది లభిస్తుంది. ఇక్కడ అనంతమైన సన్యాసం చేస్తున్నారు. బాబా కొత్త ఇంటిని తయారు చేస్తున్నారు. కొత్త ఇంటికి వెళ్ళే ముందు పాత ఇంటితో మనసు విరిగిపోతుంది. ఇంకా దీన్ని వదిలేస్తాం, ఇంకా దీని నుండి ముక్తి దొరుకుతుంది అని అనుకుంటారు. స్వర్గంలో అపారమైన సుఖాలు ఉంటాయి. అసలు స్వర్గం వర్ణన మాటల్లో చేయడానికి సరిపోదు. స్వర్గం ఇక్కడ లేనే లేదు. తెల్వాడ మందిరము పూర్తి జ్ఞాపకార్థము అంటున్నారు. క్రింద తపస్య చేస్తూ ఉన్నారు. స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి? పైన రూఫ్కి పెట్టి చూపించారు. ఎక్కడొక చోట చూపించాలి కదా. అది క్రింద ఆల్రెడీ తపస్యను చూపించారు కాబట్టి సంగం యుగం యొక్క మోడల్ అక్కడ కనిపిస్తుంది. అందుకని రాబోయే సత్యయుగం యొక్క మోడల్ని పైన రూఫ్కి చూపించారు. ఎన్ని రకాల చెక్కనం ఉంది అక్కడ. మొత్తం ఒక మోడల్ ఇంకొక దాంతో మ్యాచ్ అవ్వకుండా అన్ని వేరువేరుగా వెరైటీగా తయారు చేశారు. మీ రాజ్యం పైన ఉంది, మీరేమో కింద రాజయోగ తపస్య చేస్తున్నారు అంటున్నారు. ఎంత మంచి మందిరం. ఇంకా పైకి వెళ్తే మౌంట్లో అచల్ఘర్ ఉంది. బంగారు మూర్తి ఉంది అక్కడ. బంగారంతో తయారు చేయబడినటువంటి మూర్తి. అచల్ఘర్ అంటే మనం వెళ్ళేటువంటి మౌంట్ ఆబు సైట్ సీయింగ్లో పీస్ పార్క్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక మందిరము కింద ఉన్నటువంటిది చూపిస్తారు. కానీ యాక్చువల్ అచల్ఘర్ అయితే చాలా ఒక కొండపైకి చాలా మెట్లు ఉంటాయి, పైకి వెళ్ళాలి. అక్కడ బంగారంతో తయారు చేయబడినటువంటి మూర్తి ఉంది. కానీ టూరిస్టులు ఎక్కువగా అన్ని మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళలేరని క్రింద ఉన్నటువంటి మామూలుగా ఉంటుంది ఒకటి మా టెంపుల్. అందులో అన్ని రాళ్ళే ఉంటాయి, రాతి విగ్రహాలే, పెద్ద అలంకరణ ఉండదు, ఏమీ ఉండదు. నార్మల్గా ఉన్నటువంటి పాత పడిపోయిన ఒక గుడి చూసి వస్తారు అందరు. కానీ బాబా చెప్పే అచల్ఘర్ అనేది ఒక పెద్ద కొండపైన ఉంది, పెద్ద ఎత్తులో ఉంది, చాలా అందంగా ఉంది. ఆ అచల్ఘర్ గురించి బాబా చెప్తున్నారు. బంగారు మూర్తిలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంతకన్నా పైన ఇంకా ఎత్తులో మీరు ముందుకు వెళ్తే గురు శిఖరం ఉంది. గురువు అంటే అందరికంటే ఉన్నత స్థానంలో కూర్చుంటారు కదా. ఉన్నతోన్నతమైన వారైతే సద్గురు. మరి మధ్యలో స్వర్గాన్ని చూపించారు. ఈ దిల్వాడ మందిరం పూర్తి జ్ఞాపకార్థము అంటున్నారు. రాజయోగం మీరు నేర్చుకుంటున్నారు. మరి స్వర్గం కూడా ఎక్కడో పైన ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఇక్కడే రేపు రాబోయేది ఉంది. దేవతలు కూడా ఇక్కడే ఉండేవారు కదా. కానీ వారి కోసం పావన ప్రపంచం ఇప్పుడు తయారవుతోంది. అచ్చా,
मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ కళ్ళతో అన్నింటినీ చూస్తూ కూడా దీన్ని మరచిపోయే అభ్యాసం చేయాలి. పాత ఇంటితో పాత ప్రపంచంతో మనసును తొలగించుకోవాలి. కొత్త ఇంటిని జ్ఞాపకం చేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన స్నానం చేసి సుందరమైన దేవతలుగా అవ్వాలి. బాబా ఎంతైతే సుందరమైన తెల్లటి బాటసారిగా ఉన్నారో అలాగే వారి స్మృతితో ఆత్మను నలుపు నుండి తెలుపుగా చేసుకోవాలి. నల్లగా ఉన్నటువంటి ఆత్మను తెల్లగా చేసుకోవాలి. మాయ యుద్ధంతో భయపడకూడదు, విజయిగా అయి చూపించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా కళ్ళతో చూస్తూ కూడా చూడకుండా ఉండే అభ్యాసం చేయండి. మొత్తం అంతా వినాశనం అయ్యేదే ఉంది, దీంతో మనసు తొలగించుకోవాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో మీరు దేవతలుగా కావాలి. బాబా ఎంత తెల్లగా ఉన్నారు, మీరు కూడా అలా తెల్లగా కావాలి అంటున్నారు. భయపడకూడదు. మాయా యుద్ధంలో ఓడిపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని విసుగు చెంది పురుషార్థాన్ని మానకూడదు. మీరు ధైర్యంగా ఉండాలి, విజయిగా అయి చూపించాలి అంటున్నారు. वरदान, महादानी बन फ्राक दिली से खुशी का खजाना बांटने वाले मास्टर रहम दिल भव. మహాదానిగా అయి విశాల హృదయంతో సంతోషపు ఖజానాను పంచేటువంటి మాస్టర్ దయార్థ హృదయ భవ. మహాదానిగా అయి విశాల హృదయంతో సంతోషపు ఖజానాను పంచేటువంటి మాస్టర్ దయార్థ హృదయ భవ. వివరణ, లోకంలో అల్పకాలికమైన సంతోషాన్ని ప్రాప్తించుకోవడానికి ఎంతో సమయాన్ని ధనాన్ని ఖర్చు పెడతారు, అయినా సత్యమైన సంతోషం లభించదు. ఈ విధంగా అవసరమైన సమయంలో మీరాత్మలు మహాదానిగా అయి విశాల హృదయంతో సంతోషపు దానం చేయాలి. దీనికోసం దయార్థ హృదయం యొక్క గుణాన్ని ఇమర్జ్ చేసుకోండి. మీ జడమైన చిత్రాలు వరదానముని ఇస్తూ ఉన్నాయి. మరి చైతన్యంలో మీరు దయార్థ హృదయాలుగా అయి అందరికీ పంచుతూ వెళ్ళండి. ఎందుకంటే వారు పరవశమైన ఆత్మలుగా ఉన్నారు. మీరు ఆలోచించకండి, వీళ్ళు వినేవాళ్ళే కాదు, వీళ్ళకా ఎంత జ్ఞానం చెప్పినా వేస్టే, అలా మీరు ఆలోచించకండి. మీరు దయార్థ హృదయులై ఇస్తూ వెళ్ళండి. మీ శుభ భావన వారికి ఫలాన్ని తప్పనిసరిగా ఇస్తుంది. स्लोगन, योग की शक्ति द्वारा हर कर्मेंद्रिय को ऑर्डर में चलाने वाले ही स्वराज्य अधिकारी है. యోగ శక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియాన్ని ఆర్డర్ అనుసారంగా నడిపించే వారే స్వరాజ్య అధికారులు. యోగ శక్తితో కర్మేంద్రియాలన్నింటినీ ఆర్డర్ అనుసారంగా నడిపించే స్వరాజ్య అధికారిగా కావాలి. ఈరోజు స్వమానము, నేను మాస్టర్ దయార్థ హృదయుడను. మాస్టర్ దయార్థ హృదయుడను. దయా హృదయంతో అందరికీ సంతోషపు దానాన్ని ఇద్దాం. ఓం శాంతి.